అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాత్రి గంగా గ్రామానికి చెందిన గాడి బ్రహ్మయ్య అనే 24 సంవత్సరాల యువకుడిని అతి దారుణంగా చంపి యాసిడ్తో దాడి చేసి పెట్రోల్ పోసి చంపడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. బ్రహ్మయ్య మొత్తం నుంచి కూడా మాతో పాటు మా పార్టీలో యాక్టివ్గా తిరిగేవాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా యాక్టివ్గా ఉండేవారు. గతంలో ఎప్పుడు ఆ గ్రామంలో కానీ ఆ మండలంలో కానీ పరిస్థితులు ఎప్పుడూ లేదు. ఇటువంటి పరిస్థితులు దాపురించింది కాబట్టి నిజంగా చాలా భయంకరంగా గ్రామస్తులు కూడా అందరూ చాలా బాధపడుతున్నారు. ఈ ఎంక్వైరీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్, డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు దృష్టిలో తీసుకెళ్లి ఈ ఎంక్వైరీ పూర్తిగా ఫెయిర్ గా చేసి వాళ్ళ బాధితులను ఎమ్మటే శిక్షించవలసిందిగా మేము పూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము మా పార్టీ కార్యకర్త జరిగింది కాబట్టి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతాం. వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటాం వైఎస్ఆర్సీపీ తరఫున చెప్పి తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.